హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి నేను పండగ ఊరెళ్ళాం కదండి. మీరు ఎలా జరుపుకున్నారు పండగ? మేమైతే బాగానే జరుపుకున్నామండి. పండగ ఊరెళ్ళాం కదా. ఇది మా పొలంలో పండినవండి. ఇవి పై సైడ్ వేస్తాం కదా కంది మొక్కలు. అక్కడ నుంచి తెచ్చుకున్నాం. కందికాయలు మాకు చాలా ఇష్టం. ఉడకబెట్టి తినుకుందామని తీసుకొని వచ్చామండి. ఆల్రెడీ వాష్ చేసేసి ఉప్పు వేసేసి ఉడకబెడుతున్నామండి. సో ఇవి మా అత్తయ్య వాళ్ళకి మాది. ఇది కూడా మా ఇంటి వెనుక పండిందేనండి. మనం ఉడకబెట్టి తింటాం కదా పెండ్లము, అది ఉడకబెట్టుకున్నది. ఇది ఎన్నప్పలండి, పాకుండలు అంటారు, ఎన్నప్పలు అంటారు. మీరు ఎంతమందికి ఇవి తెలుసు? మీరు కూడా తీసుకున్నారా? కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. సో ఇవి పాకుండలు అండి, ఇవి ఎన్నప్పలు అంటారు కదా. ఇవి అమ్మ వాళ్ళు చేశారు. ఇవి అక్కడ నుంచి తీసుకొని వచ్చాను, తింటారు కదా పిల్లలని. ఇవి గోధుమ పిండి బిస్కెట్లు అండి, చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఇవి మేము ఎక్కువ తినేవాళ్ళము. మా అమ్మ డబ్బాలో పెట్టి ఉంచితే తినుకునే వాళ్ళమండి మేము. ఇవన్నీ ఇవి కూడా అమ్మే చేసిందండి. గోధుమ బిస్కెట్లు, గోధుమ పిండి వరినొక్క వేసి బిస్కెట్లు చేస్తామండి. కదా చాలా బాగుంటాయి. మీరు ఎంతమందికి ఇవి తెలిసి చెప్పండి. సో ఇవి వచ్చేసి కజ్జికాయలండి. అసలు ఇవి బస్సులో ఫుల్గా దీని మీద పడిపోవడం వల్ల విరిగిపోయాయండి ఇవి. సో ఇవి కూడా చేశారండి. ఇవి అమ్మ అలా చేశారు, తీసుకొని వచ్చాను. గుండె అయిపోయాయి. సో ఇది పెండ్లము, కూర పెండ్లం కూడా తెచ్చుకున్నామండి. ఇది కూర వండుకుంటాం కదా కర్ర పెండ్లం, అది. ఇవి తెచ్చుకున్నాం, అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. ఇవి పెండ్లం కూడా ఇది మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిందేనండి. ఇది మా పెరట్లో అయ్యిందనమాట చెట్టు, దానికి అయ్యాయండి. ఇవి ఉడకబెట్టి తింటాం కదా అవి. సో మిగతా ఇంకా పప్పులు ఉప్పులు అలా తెచ్చుకున్నామండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. బాయ్.